ఇంక స్టార్ట్ చేద్దామా? అమ్మా, రా రా కూర్చున్నా పక్కన. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకు డౌట్, అడుగు అడుగు అడుగు. పత్తిత్తని ఎందుకంటారు? సార్ 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 ఏంటి సార్ అది? పత్తిత్తని ఎందుకంటారు? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? జొన్నిత్తని అనొచ్చు కదా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చెప్పు నువ్వు. మరి నువ్వు పెద్ద పత్తిత్తని ఎందుకంటారు? సార్ 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 ఏంటి సార్ అది? చిటికలే. అది పత్తిత్తు కాదు కదా, మనిషి ఎత్తు కదా. కాదమ్మా, నువ్వు అక్కడికి ఏదో పెద్ద పత్తిత్తిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు అక్కడికి ఏదో పెద్ద పత్తిత్తిలాగా పోసి పడుతున్నావు అంటారు కదా. ఎందుకు పత్తిత్తి అని ఎందుకు అంటారు? జొన్నెత్తో మినపిత్తో ఏదో ఒక కిత్తు అనొచ్చు కదా. చిటికలే. ఓ దట్ ఐ గాట్ ఏ ఆన్సర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.